హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో కొత్త రకం స్వీట్ కాదండి, ఇది పాత రకం స్వీట్ని చేసి చూపిస్తున్నాను. 90స్లో పుట్టిన వారందరికీ కూడా ఈ స్వీట్ చాలా పరిచయం. ఎందుకంటే అప్పుడు పెద్దవారు ఏదైనా స్వీట్ కావాలంటే త్వరగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి ఇచ్చేవారు. చాలా అంటే చాలా బాగుంటుంది, క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కసారి చూసి పాత రోజుల్ని గుర్తు చేసుకోండి. ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు వంట సోడాని, చిటికెడు ఉప్పును వేసుకోవాలి. ఈ పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. వంట సోడా వద్దనుకునేవారు అవాయిడ్ చేసుకోవచ్చండి. వేసుకుంటే పూరి అనేది కాస్త సాఫ్ట్గా వస్తుంది. ఇలా పిండిలోకి మొత్తం కలిసాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ని, అలాగే ఒక 1/2 కప్పు పాలను కూడా వేసుకోవాలి. పాలు వేసుకోవడం వల్ల పూరి అనేది సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది. ఇలా పాలు వేసుకున్నాక ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని పూరి పిండిలాగా సెమీ సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. మరి చపాతీ పిండిలాగా స్మూత్గా ఉందంటే పూరీలు ఆయిల్ని ఎక్కువ పీల్చుకుంటాయి. అందుకోసమని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసేసుకొని చేత్తో ఒక 10 నిమిషాల పాటు చాలా మెత్తగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పూరి పిండిని మెత్తగా చేసేసి మూత పెట్టి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పిండి మరి మెత్తగా ఉందంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి కాస్త సెమీ సాఫ్ట్గా ఉండేలాగే కలుపుకోండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుమును తీసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసేసి ఇదంతా చిన్న మంట మీద కరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ మీరు బెల్లంకి బదులు షుగర్ కూడా వాడచ్చండి. ఎక్కువగా షుగర్తోనే చేస్తూ ఉంటారు, కాకపోతే బెల్లం హెల్దీ అని నేను బెల్లంతో చేసి చూపిస్తున్నాను. చూసారుగా, బెల్లం అంతా బాగా కరిగి లేత తీగగా పాకం రావాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా చూస్తున్నారుగా, జస్ట్ లైట్గా మనకి ఇలా జెల్ ఫామ్ కావాలి. అలా ఫామ్ అయినప్పుడు స్టవ్ ఆపేసేసుకొని ఈ సిరప్ని మరొక బౌల్లోకి స్టెయినర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి. మనకి బెల్లంలో చెత్త లేదా ఇసుక ఉంటుందండి, అందుకోసమని ఫిల్టర్ చేసుకున్నామంటే మనం తినేటప్పుడు ఈ చెత్త కానీ ఇసుక కానీ లేకుండా ఉంటుంది. ఇలా మరొక బౌల్లోకి ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పుట్నాల పప్పును, అదేనండి పప్పుల్ని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు కొబ్బరిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 4-5 ఇలాచీని వేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వీటన్నిటినీ కూడా కాస్త పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ సాఫ్ట్గా ఉండకూడదండి, కాస్త పలుకులుగా ఉండాలి. అలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరిని కూడా కాస్త పొడవుగా లావుగా ఉండేలాగా తురుముకోవాలి. చిన్న హోల్స్తో కాకుండా కాస్త పెద్ద హోల్స్ ఉంటాయి కదండి, వాటితో తురిమి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈలోపు మనకి పిండి అనేది సాఫ్ట్గా అనిపోయింది. చూసారా, చేత్తో ముట్టుకుంటే కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది. మరొకసారి ఈ పిండి మొత్తాన్ని కూడా సాఫ్ట్గా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నామంటే పూరి బాగా పొంగుతూ వస్తుంది. తినేటప్పుడు కూడా మనం పూరీని సాగకోకుండా మెత్తగా వస్తుందన్నమాట. అందుకోసమని బాగా సాఫ్ట్గా చేసేసుకొని మనకి కావాల్సినంత సైజులో ఉండల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఉండల్ని ఒకటేసారి అన్ని చేసి పెట్టుకున్నామంటే పూరి ఒత్తుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క ఉండను తీసుకుంటూ కాస్త పొడిపిండిని చల్లుకుంటూ పూరీని ఒత్తుకోవాలి. రెగ్యులర్గా చేసుకునే పూరి కంటే కాస్త మందంగా ఉండాలి. రెగ్యులర్గా చేసుకునే పూరి కాస్త పలుచగా ఉన్నా పర్లేదండి, కానీ ఇప్పుడు మాత్రం కాస్త మందంగా ఉండేలాగా ఒత్తుకోవాలి. చూడండి, ఇదే విధంగా అన్నీ కూడా మనం పూరీలను ఒత్తేసి పెట్టుకోవాలి. కాస్త మందంగా ఉండేలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడెక్కాక ఒక్కొక్క పూరీని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి, కాస్త మందంగా ఒత్తుకున్నాం కాబట్టి పూరీలు అనేది బాగా పొంగుతూ వస్తాయి. అంతేకాకుండా ఇందులోకి మనం పాలు, అలాగే చిటికెడు వంట సోడాను వేసాం కాబట్టి పూరీలు చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట, గట్టిగా లేకోకుండా. మనం తినడానికైతే పూరీలు గట్టిగా ఉండాలండి, కానీ ఇక్కడ మనం స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పూరీలు అనేది చాలా మెత్తగా ఉండాలి. చూసారుగా, ఆయిల్లో ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో. ఆయిల్ బాగా వేడెక్కిందంటే పూరీలు ఆయిల్ని తక్కువ పీల్చుకుంటాయి. అందుకోసమని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే మనం పూరీల్ని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి, ఇదే విధంగా మొత్తం కూడా మనం డీప్ ఫ్రై చేసి తీసేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకున్న పూరీలన్నింటినీ కూడా ఒకటొకటిగా బెల్లం పాకంలోకి వేసుకుంటూ తీసేసుకోవాలి. బెల్లం పాకంలో ముంచి తీసేయాలండి, అలాగే ఉండనిచ్చామంటే పూరి అనేది మెత్తగా అయిపోయి పాకంలో కలిసిపోతుంది. అందుకోసమని బెల్లం పాకంలో ముంచి తీసేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పుట్నాల పొడి, అదేనండి కొబ్బరిని
అలాగే పప్పుల్ని మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని పూరిలో సగం దాకా వేసుకోవాలి. చూడండి ఇలా సగం దాకా అప్లై చేసేసుకొని పూరిని సగానికి మర్చుకోవాలి. వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూస్తున్నారుగా, ఇలా సగం దాకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసేసి పూరిని సగానికి మర్చేసుకోవాలి. పైన మనం తురిమి పెట్టుకున్నాం కదండి, కొబ్బరి తురుముతో డెకరేట్ చేసుకోవాలి. చూడడానికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్తో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. అలాగే గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ పుట్నాల పొల్లుకి మనం కాజుని అలాగే బాదంని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగే మిగిలిన పూరీలన్నింటినీ కూడా పాకంలో ముంచి తీసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండిని సగానికి వేసుకోవాలి. అలా సగం దాకా వేసేసి మనం పూరిని సగానికి మర్చుకోవాలి. ఇలా మర్చేసి దానిపైన మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుముతో కానీ లేదా డ్రై ఫ్రూట్స్తో కానీ డెకరేట్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారుగా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ స్వీట్ ఎంతమందికి తెలుసో, మీ ఏరియాలో ఈ స్వీట్ని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. మేమైతే స్వీట్ పూరి అని పిలుస్తాం. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, కొంతమంది మాల్ పూరి అని, కొందరు కోప్తా పూరి అని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు కదా. మీరేమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ట్రెడిషనల్ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.